ప్రైజ్ ద లార్డ్. ఈ పరిశుద్ధ వారంలో పరిశుద్ధ మంగళవారం కొరకు మనకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే మరి చిక్కు ప్రశ్నలు అన్నమాట. మరి మనకి చిక్కు ప్రశ్నలు అనేది యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగినట్లుగా మనము చూస్తూ ఉంటాము అన్నమాట. ఆ చిక్కు ప్రశ్నలకి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగో సమాధానం చెప్పారో మనం కూడా చూసుకోవచ్చు. అయితే మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తవైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఉన్నవాడను అనివాడనైన దేవా, అయా నిత్యము వేవేలతో దూతలతో కొనియాడబడుచున్న దేవా, ఇదిగో ఈ పరిశుద్ధ మంగళవారం రోజునైనా ప్రభా మీరు ఏ విధముగా మరి సమాధానాలు మరి చక్కగా తెలియజేశారో వాటి గురించి మేము మాట్లాడుకోవడానికి కొద్ది నిమిషంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని అయ్యా మా అందరి మీద ఉంచినైనా అయ్యా మాట్లాడే ఒక్క మాట అయినప్పటికీ కూడా నైనా అది నీకు అంగీకారంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచి వినిచిన్న వారికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ పరిశుద్ధ మంగళవారం కొరకు మనకు ఏర్పాటు చేయబడిన మరి పాఠం మనకు తెలిసిన విషయమే. ఏంటంటే చిక్కు ప్రశ్నలు. యేసుక్రీస్తు ప్రభువారిని శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఆయనను బాధ పెట్టాలని కొన్ని చిక్కు ప్రశ్నలు అయితే వేస్తూ ఉన్నారనమాట. అయితే ఆయన చిక్కు ప్రశ్నలన్నీ కూడా చక్కగా సమాధానం చెప్పగలిగే వ్యక్తి. ఎందుకంటే ఆయన 12 ఏళ్ల వయసులోనే యెరూషలేములో కూర్చుని చక్కగా శాస్త్రులు, పరిసయ్యులతో ఏం చేస్తున్నాడంట, ఆయన మరి తర్కించుచున్నాడంట. ఎక్కడ ఏటేటా ఆయన యెరూషలేముకి వెళ్ళి మరి పండుగ జరుపుకుంటున్న మరి సమయంలో చక్కగా ఏం చేస్తారంటే 12 ఏళ్ల వయసులో వెళ్ళి ఏం చేశారంటే మరి శాస్త్రులు, పరిసయ్యుల మధ్యలో కూర్చుని ప్రశ్నలు వేస్తున్నారంట. అమ్మో ఏంటి, నా వడ్లవాని కుమారుడు కాదా, ఈ పిల్లవాడు చిన్నవాడు కాదా, ఈయనేంటి ఇంత ప్రశ్నలు వేస్తున్నాడని అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయాడంట. ఆయన ప్రజ్ఞకి ఆశ్చర్యపోయి అసలు వాళ్ళు ఏమన్నారంటే ఈయన ఎవరి కుమారుడు, ఇంత చిన్న వయసులోనే ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని మరి అక్కడ మరి ఆయన ప్రజ్ఞకు ఆశ్చర్యపోయినట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే అంత గొప్ప జ్ఞానవంతుడికైన జ్ఞానానికే జ్ఞానము కలిగిన తండ్రి మన దేవుడు ఆయనని ఏం చేస్తున్నారంటే చిక్కు ప్రశ్నలు వేసడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ చిక్కు ప్రశ్నలు వేయటంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ కొంతమంది చిక్కు ప్రశ్నలు వేయటం మనం గమనిస్తూ ఉంటాము. వారిలో మనం చూసినట్లయితే 23వ వచనంలో చూసినట్లయితే ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను, ప్రజలు, పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యం చేయుచున్నావు, ఈ అధికారము నీకెవడిచ్చినని ఆయనను అడిగారంట. ఎవరు అడిగారండి ఇది? ప్రధాన యాజకులను, ప్రజలను, పెద్దలు వీళ్ళందరూ వచ్చి ఏమడుగుతున్నారంటే అసలు నువ్వు ఏ అధికారం వల్ల ఈ కార్యం చేస్తున్నావయ్యా, ఏ అధికారం వల్ల నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు, అసలు నీకు ఈ అధికారం ఎవరిచ్చారు అని అడిగినప్పుడు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో మీరు చెప్పినేడలా నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీకు నేను చెప్తానని చెప్పాడనమాట. నేను కూడా ఒక మాట అడుగుతాను, అప్పుడు మీరు చెప్పండి, దానికి తర్వాత నేను కూడా మీకు సమాధానం చెప్తాను అంటాడు. అప్పుడు యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుండి కలిగినది, పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని యేసుక్రీస్తు ప్రభు వారు అడిగారు. వారేమంటున్నారంటే మరి సందిగ్ధంలో పడిపోయారనమాట. ఏమంటే మనం పరలోకం నుండి వచ్చిందని చెప్తామా, ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని మనలను అడుగుతాడు. మనుషుల వలన కలిగిందని చెప్తామా, జనులకు భయపడుచున్నాము అని అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నామని తమలో తామో అనుకుంటారు. ఏంటంటే మరి పరలోకం నుండి వచ్చిందంటే మీరు ఎందుకు నమ్మట్లా బాప్తిస్మ ఇచ్చే యోహానుని అని అడుగుతారు. లేదు, ఆయన మనుషుల నుంచే వచ్చాడు అంటే మనుషులకు భయపడిపోయి మనుషులందరూ మళ్ళీ ఏం చేస్తారో అనే ఒక భయము, ఆయన ప్రవక్త కదా అన్నట్లుగా వీళ్ళు మరి ఏం చేశారంటే మాకేమీ తెలీదు అని యేసుకు ఉత్తరం ఇచ్చారంట. మాకేం తెలియదయ్యా అని ఉత్తరం ఇచ్చినప్పుడు వెంటనే అందుకు ఆయన, ఏ అధికారం వలన ఈ కార్యాలు నేను చేయుచున్నానో అది మీతో చెప్పనన్నారంట. చూసారా,
దేవుడు చెప్పొచ్చు, ఎందుకంటే నా తండ్రి చిత్తం వల్ల వచ్చాను, నా తండ్రి పని నెరవేర్చడానికి వచ్చానని అనేక సందర్భాలలో అనేక సమయంలో నేను పైనుండి ఈ అధికారం పొందుకున్నానని చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా మరి వినుకోకుండా మళ్ళీ ఆయననే ఒక చిక్కు ప్రశ్న వేశారు. వెంటనే దేవుడు కూడా వాళ్ళకి అదే ప్రశ్నగా చక్కగా సమాధానము తెలియపరిచారు. అయితే రెండవ ప్రశ్న మనం చూసినట్లయితే రెండవ ప్రశ్న కూడా మనము చూడొచ్చు. ఏంటంటే ఇది మరి రెండవ ప్రశ్న ఎవరు అడిగారంటే శాస్త్రులు, పరిసయ్యులు. తర్వాత మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 22వ అధ్యాయంలోనే చూస్తాము. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మళ్ళీ ఆయనను చిక్కుపరచవలని ఆలోచించుకుని చేయుట వలన, బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము చక్కగా బోధించేవాడు ఉన్నావు. నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియు మోమాటం లేనివాడవని మేమెరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా ఆయన తమ శిష్యులను మరి ఆయన యొద్దకు పంపిరి. చూసారా, ఇక్కడికి వచ్చారనమాట. వీళ్ళు అడుగుతున్నారు ఏమనంటే, మరి కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా లేదా అని చక్కగా పరిసయ్యులు, హేరోదీయులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే మరి ఇది మేము కైసరుకు పన్ను ఇవ్వాలా వద్దా అని అడిగినప్పుడు వెంటనే మరి దేవుడు తెలియపరుస్తున్నారు కదా. అయితే యేసు వారిని చెడుతనం వెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? అసలు చూడండి, దేవుడు ఎక్కడైనా సరే ఎలా మాట్లాడారో చూడండి. ఆయన మోహమాటం లేనివాడని తెలుసంట. నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావని తెలుసు, నువ్వు సత్యవంతుడు అని తెలుసు, నీ మార్గం సత్యమైనదని తెలుసు, అయినప్పటికీ కూడా ఒక మాట మిమ్మల్ని అడుగుతాము అని అడుగుతున్నారంట వీళ్ళు పరిసయ్యులు. ఎవరు? హేరోదీయులు. ఫస్ట్ ఎవరు అడిగారు? ప్రధాన యాజకులు, పెద్దలు, ప్రజలు అడిగారు. తర్వాత పరిసయ్యులు, తర్వాత హేరోదీయులు అడుగుతున్నారంట. ఈ హేరోదీయులు, పరిసయ్యులు మనం చూసినట్లయితే ఈ పరిసయ్యులైతే అసలు ఎవ్వరి మాట వినే వాళ్ళ టైపు కాదు. వాళ్ళంతా అన్నీ తెలిసిన వాళ్ళే. వీళ్ళు అక్కడున్న శాస్త్రులే కానీ, పరిసయ్యులే కానీ, సద్దుకయ్యులే కానీ, హేరోదీయులే కానీ, జలాతీములే కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏది కూడా వాళ్ళకి తెలియకుండా లేదు. ధర్మశాస్త్రం అంతా కూడా వీళ్ళు పఠించిన వాళ్ళే, ధర్మశాస్త్రం గురించి వీళ్ళకి తెలిసిన వాళ్ళే. అయినప్పటికీ కూడా క్రీస్తును ఇరికించడానికి చక్కగా చిక్కు ప్రశ్నలు వేయటం మనము చూస్తూ ఉన్నాము. అయితే చక్కగా మొదటిసారి ఏం చెప్పారంటే చక్కగా చెప్పారు, నువ్వు ఏ అధికారం వల్ల బోధిస్తున్నావంటే అది నేను యోహాను గురించి చక్కగా ఉపమానం చెప్పి ఆయన నేను మీకు చెప్పనని చెప్పేశారు. తర్వాత రెండవసారి ఏం చేశారంటే పరిసయ్యులను, హేరోదీయులు వచ్చేసి కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని అడిగినప్పుడు అక్కడ చెప్పారు కదా, కైసరికి పన్నించటం న్యాయమా కాదని అడిగినప్పుడు చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, వేషధారులారా అని చక్కగా పిలుస్తున్నాడు వాళ్ళని. చూడండి ఒకసారి ఎంత మంచిగా పిలుస్తున్నాడో. వేషధారులారా, మీరు ఎందుకు, అసలు మీకు తెలుసు నేను ఎలా ఉన్నానో, మీకు ఇవ్వాలో, ఈ కైసరికి ఇవ్వాలని మీకు తెలుసు, దేవునికి ఇవ్వాలని మీకు తెలుసు, అయినప్పటికీ కూడా వేషధారణతో నన్ను అడుగుతున్నారే అని వాళ్ళ చెడుతనమును ఎరిగి ఏం చెప్పాడంటే చక్కగా సమాధానం చెప్పినట్లు మనము చూస్తాము. నన్ను ఎందుకు శోధిస్తున్నారు? ఈ మాట దేవుడు సాతానుతో కూడా అన్నాడు, నన్ను శోధించొద్దు అని అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. ఈ విధంగానే ఇక్కడ కూడా శోధిస్తున్నారు వీళ్ళు. ఏంటంటే వీళ్ళకి తెలుసు ఏంటి, ఈ కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలని వీళ్ళకి తెలుసు. తెలిసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారుని చిక్కులో పడేయడానికి ఆ విధంగా అడుగుతున్నారు. అయితే వెంటనే దేవుడు వాళ్ళ మనసును ఎరిగి, వాడి చరితనంని వెరిగి ఆయన చక్కగా ఒక పన్ను రూక ఒకటి నాకు చూపించడని వారితో చెప్పగా ఆ రూక తీసుకొచ్చి ఒక దేనారం తెచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఈ రాత ఎవరిదని అడిగారు. అడిగితే ఇది కైసరివి అని చెప్పారు. అందుకు ఆయన ఏం చెప్పాడంటే కైసరికిను దేవునికి చెల్లించడని వారితో చెప్పి వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఎప్పుడైతే ఈ మాట విన్నారో ఈ హేరోదీయులను కానీ, పరిసయ్యులు కానీ ఇక ఇంకెందుకు ఈయనకి మనము చక్కగా సమాధానం చెప్పారని చెప్పుకుని వాళ్ళు ఏమి మాట్లాడలేక
వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఏమి అనలేక వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలి, వీళ్ళకి అన్నీ తెలిసి కూడా దేవుడిని ఎలా అడుగుతున్నారంటే వేషధారులారా అని దేవుడు తెలియపరుస్తున్నాడు. వాళ్ళ చెడు మనసు అంతా ఎరిగిన దేవుడిగా ఉన్నట్లు మనము చూస్తున్నాము. అంతేకాదు మరి మూడవసారి మనం చూసినట్లయితే సద్దుకైలు వచ్చారు. 23వ వచనంలో మనం చూసినట్లయితే పునరుద్ధానము లేదని చెప్పడి సద్దుకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు తన భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలెనని మోషే చెప్పెను. మాలో ఏడుగురు కూడా ఉన్నారు. మరి ఏడుగురు కూడా ఏం చేశారంటే ఒకరి తర్వాత ఒకడు ఆమెను వివాహం చేసుకున్నారు. ఏడుగురు కూడా చనిపోయారు. అయితే ధర్మశాస్త్ర ప్రకారము మరి మోషే చెప్పారు కదా, మరి ఎవరైతే పిల్లలు లేకపోతే ఒకళ్ళని చేసుకోవచ్చని. అట్లా ఏడుగురు చేసుకున్నారు, ఏడుగురు కూడా చనిపోయారు. అయితే వీళ్ళు అందరూ, ఆమె కూడా చనిపోయింది. వీళ్ళు పరలోక రాజ్యానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆమె ఆ ఏడుగురిలో ఎవరికి భార్య అని అడిగారనమాట. అసలు చూడండి ఎలా అడుగుతున్నారో చూడండి సద్దుకైలు. అసలు ఏ విధంగా అడిగారో చూడండి. సద్దుకైలు అంటే అంట వీళ్ళు మూర్ఖులు. ఏంటంటే వీళ్ళు అటు తెలిసిన వాళ్ళు కాదు, ఇటు తెలియని వాళ్ళు కాదంట. వీళ్ళు మధ్య తరహా మనుషులు. మనం అంటాం కదా, తెలిసిన వాళ్ళకైనా చెప్పొచ్చు, తెలియని వాళ్ళకైనా చెప్పొచ్చు, కానీ అటు ఇటు కాని వాళ్ళకి అసలు మనం ఎంత వాదించలేము అన్నట్లుగా సద్దుకైలు కూడా చక్కగా అడుగుతున్నారు అనమాట. ఏంటంటే మరి ఎవరికి భార్య అవుద్ది పరమందు అని అడిగినప్పుడు అసలు దేవుడు ఎంత చక్కగా చెప్పాడో సమాధానం మనము చూడొచ్చు. ఎంత చక్కగా అంటే అప్పుడు పునరుద్ధానమందు ఎవ్వరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దేవదూతల వలె ఉంటారంట. చూసారా, పరలోకంలో దేవదూత అంటే దేవుని దూత వలె వారు ఉంటారే తప్ప అక్కడ పెళ్ళి కానీ, అయ్యా మీరు ఇంకా పెళ్లి చేసుకుని ఈ లోకంలో అనుభవించింది ఇవన్నీ చాలట్లేదా, ఇంకా పరలోకంలో కూడా మీకు భార్యలు పెళ్ళిళ్ళు కావాలా, మీకు ఇవన్నీ ఎందుకు, అసలు ఏమీ ఉండవు అక్కడ. దేవుని స్తుతించడమే, దేవదూతల్లాగా మీరు ఆయనను మరి ప్రార్థించడమే, ఆయనను స్తుతి ఆరాధన చేయటమే తప్ప అక్కడ పెళ్ళికి ఇవ్వబడమే కానీ, పెళ్ళికి ఇచ్చుకోవడమే కానీ, ఇల్లు కట్టుకోవడమే కానీ, ఆస్తులు సంపాదించుకోవడమే కానీ, ఆస్తుల్లో మరి మునిగి తేలడమే కానీ, గృహాలు కట్టుకోవడమే కానీ ఏమీ ఉండవు. అక్కడ ఉండేది ఒకటే, ఏంటంటే స్తుతి ఆరాధన. పరలోకమందు ఉన్న దేవదూతల వలె ఉంటారు. దేవదూతలు చేసే పని ఏంటి, నిత్యము మరి దేవదూతలు ఏం చేస్తున్నారంట, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం కదా, కెరూబులు సెరూబుల మధ్య ఆయన ఏం చేస్తున్నాడు, స్తుతింపబడుతున్నాడంట. అట్లా మనము కూడా ఏం చేస్తామంటే దేవుణ్ణి స్తుతిస్తామే తప్ప అక్కడ మనకి వివాహం అనేది ఉండదు అని దేవుడు చక్కగా వారికి వివరించారంట. ఎలా చెప్పాడో కూడా చూడండి. వాళ్ళు అడిగినట్లుగానే మోషే ధర్మశాస్త్రం గురించి వాళ్ళకి తెలుసు కదా, అదేవిధంగా ఆయన కూడా ఆ ధర్మశాస్త్ర ప్రకారంగానే తెలియపరిచారు. మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకు దేవుడే కానీ మృతులకు దేవుడు కాడని ఆయన వారితో చక్కగా చెప్పి వారి బోధకు వీళ్ళు ఏమైపోయారంటే ఆశ్చర్యపడిపోయారు. ఎవరు? పరిసయ్యులు, సద్దుకైలు ఏమైపోయారు, ఆశ్చర్యపడిపోయారంట. మరి మనం ఇంకోటి చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే సద్దుకైలు అడిగారు కదా పునరుద్ధానం గురించి. తర్వాత మరి 4వ ప్రశ్న మనం చూసినట్లయితే శాస్త్రులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే శాస్త్రులు వచ్చారు శాస్త్రి, ఆ సద్దుకైలు నోరు మూయించిన తర్వాత పరిసయ్యుల్లో విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు. ఇదంతా కూడా మనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూస్తూ ఉన్నామండి. 22వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడికి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడంట. వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. చూసారా, దేవుణ్ణి అడుగుతున్నాడు. వీళ్ళు మోషే ధర్మశాస్త్రం తెలుసు, అయితే చక్కగా చూడండి ఎలా అడుగుతున్నాడు. ధర్మశాస్త్రంలోనే ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడుగుతున్నాడు. అందుకు ఆయన అన్నాడు కదా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనదే, ఇదియే ముఖ్యమైన ఆజ్ఞ. మరి ఏదియూ లేదని మొదటిదైన ఆజ్ఞ ఇదే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని 2వ ఆజ్ఞ అని చక్కగా ఈ 2 ఆజ్ఞలన్నీ కూడా ధర్మశాస్త్రం అంతటికీ ప్రవర్తలకు ఆధారమై ఉన్నవని చక్కగా ఆయన
తెలియపరిచారంట. చూసారా, ఇక్కడ మరి మనం చూసినట్లయితే క్రీస్తును శోధించాలని ఈయన దేవుని కుమారుడని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా నమ్మకుండా ఆయన్ని ఇంకా బాధ పెడుతూ అసలు ఆయన ఇంకా చిక్కు ప్రశ్నలు వేస్తూ బాధలు పెట్టాలని చూస్తూనే ఉన్నారు. అయితే మనం కింద వచనాల్లో చూసినట్లయితే దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతన్ని కుమారుడగునని వారిని అడగగా ఎవడునూ మారు మాట చెప్పలేక పోయెను. మరియు ఆయన దినము నుండి ఎవడునూ ఆయనకు ఒక ప్రశ్నయు కూడా అడిగి తెగింపలేదంట. ఎప్పుడైతే ఈ ప్రశ్నలన్నింటికి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం చెప్పారో ఇంకొక ప్రశ్న కూడా అడగదలుచుకోలేదంట వాళ్ళందరూ. ఎందుకంటే మరి పరిసయ్యులు వచ్చి చెప్పారు చక్కగా, మరి ఏమని చెప్తున్నారండి, పరిసయ్యులు కానీ హేరోదీయులు వచ్చి చెప్పారు కైసరుకు పన్నిచ్చడం మరి ఇవ్వాలా వద్దా అని అడిగారు. అది కైసరుకి దేవునికి చెల్లించమన్నారు. మరి మనం చూసినట్లయితే ప్రధాన యాజకులు వచ్చి అడిగారు, పెద్దలు మరి ప్రజలు ఏంటంటే నువ్వు ఏది కార్యం వలన ఈ కార్యం చేస్తున్నావు అని అడిగినప్పుడు మీరే నన్ను యోహాను బాప్తిసము పైనుంచి వచ్చిందా ఈ లోకంలో మనుషుల వల్ల కలిగిందా అని చక్కగా సమాధానం చెప్పారు. మరి మూడవదిగా చూసినట్లయితే సద్దుకయ్యలు వచ్చారు, పునరుద్ధానమే లేదని, అసలు పునరుద్ధానం వాళ్ళు నమ్మరు, వాళ్ళు అసలు లేదంటారు. అలాంటి వాళ్ళే వచ్చి మరి మోషే ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ఆయన్ని అడుగుతున్నారు. మరి ఈ ఒక స్త్రీ 7 పురుషులను పెళ్లి చేసుకుని పరలోకంలోకి వీళ్ళందరూ చనిపోయి వెళ్ళిపోయినాక ఈ స్త్రీ ఎవరికి భార్య అని అన్నప్పుడు చక్కగా ఆయన సమాధానం చెప్పాడు. తర్వాత మరి ఒక శాస్త్రి వచ్చి అడుగుతున్నాడు కదా, ఏంటంటే ప్రధానమైన ఆజ్ఞ ఏదయ్యా ధర్మశాస్త్రంలో అడిగినప్పుడు ఆ ఆజ్ఞను 2 ఆజ్ఞలు చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. ఇంకా మారు మాట్లాడుకోకుండా ఇంకా ఆయన ప్రశ్న అడగడానికి కూడా ఇక వారు ఎవరికి ధైర్యం చాలక సాహసం చేయక ఈ 4 ప్రశ్నలు కూడా చక్కగా చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పి దేవుడు మరి ఈ పరిశుద్ధ మంగళవారం రోజున మరి మాట్లాడినట్లు మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే దేవుడు గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం కదా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు. ఆ ప్రియకుమారుడే మన కోసం వచ్చాడు. మన కోసం వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో మరణమయ్యాడు. అందుకనే చక్కగా 3 ఉపమానాలు కూడా మనం చదువుకున్న అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటాం. ఆయన 3 ఉపమానాలు కూడా చెప్పాడు. ఏంటంటే చక్కగా ఒక ద్రాక్ష తోటను ఆయనించాడంట, దాని కాపు గుత్తులకు ఇచ్చాడు. ఇచ్చేసి ఆయన మరి ఏం చేశాడంటే మరి కొంతకాలం వెళ్ళిపోయి కొంత దూరదాస్తం వెళ్ళిపోయి కొంతమంది వ్యక్తులకి ఇచ్చినప్పుడు ఆ 3 కూడా ఏం చేశారంటే మరి ఆ కాపు తోటంలో ఉన్న ఫస్ట్ ప్రవర్తనని, తర్వాత యాజకుల్ని, తర్వాత మరి గ్రంథాలు చదువుతున్న వీళ్ళందరినీ కూడా పంపించినప్పుడు వారి మాట వినలేదు. చివరికి మరి దాసుని పంపించాడు, వినలేదు. మరి ప్రవర్తనలు పంపించాడు, వినలేదు. ఇంకా 3వసారికి తప్పక తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఈయనే అసలు ఈ భూమికి స్వాస్థ్యం కాబట్టి అసలు ఈయన తీసేస్తే అసలు మనకు అడ్డు ఉండదని చెప్పి ఆయన్ని కూడా మరి చంపేశారంట. అదే యేసుక్రీస్తు ప్రభువారిని. ఆ ఉపమానాలన్నీ కూడా చివరి దినాలలో మరి చివరి రోజుల్లో చివరి పరిశుద్ధ వారంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రశ్నలు అడిగే సమయంలోనే ఆయన చక్కగా ఈ 3 ఉపమానాలు కూడా చక్కగా తెలియపరిచారు. ఏంటంటే మళ్ళీ ఇంకొక ఉపమానం చూసినట్లయితే మనము చూస్తూ ఉంటాం, పరలోక రాజ్యం తన పెండ్లి కుమారునికి మరి విందుకు పిలువబడిందంట. ఆ విందుకు రావాల్సిన వాళ్ళందరూ ఏమైపోయారంటే నెపములు చెప్పసాగారు. కానీ పిలవలేని వాళ్ళు విందులోకి హాజరయ్యారంట. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు కదా, చివరి రోజుల్లో నా ప్రయాణంలో నేను మీకు ఇదే తెలియపరుస్తున్నాను. ఏంటంటే మీరు నా కొరకు ఇప్పటి వరకు మీరు ఏమైతే చేశారో, ఏ విధంగా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఎందుకంటే అంత్యకాలంలో ఉన్నాము. మరి మన పాపములు మనము ఒప్పుకుని విడిచిపెట్టి మన పాపములు మనం కప్పుకొనుకోకుండా వాటిని ఒప్పుకుని మరి ఇక్కడ ఈ శాస్త్రుల పరిచయాలు అందరూ అదే చేశారు. ఏంటి, నిజమైన క్రీస్తుని తెలిసి కూడా వాళ్ళు తిరిగినట్టుగా నటిస్తున్నారు. ఎందుకు, శాస్త్రులు అంటే అసలు తల పండిపోయిన వాళ్ళందరూ. హేరోదీయులంటే అసలు హేరోదు రాజు పక్కనే వెనకాల తిరిగేవాళ్ళు. హేరోదు ఏది చెప్తే అది వినేవాళ్ళు. హేరోదే దేవుడు అనేవాళ్ళు హేరోదీయులు. వీళ్ళందరూ కూడా జ్ఞానం తెలిసిన వాళ్ళే కానీ క్రీస్తుని అంగీకరించలేకపోతున్నారు. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, మీరు మన పాపాలైన దగ్గరకు వచ్చి మనం ఒప్పుకుంటే, ప్రవ్వా మా అజ్ఞానం వలన మేము జ్ఞానులం అనుకున్నాం కానీ మేము వెర్రివారము అని కొరింథీ పత్రికలో రాసి ఉంటుంది. శాస్త్రీయమైనను జ్ఞాని
ఏమి ఆయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఎంత జ్ఞానం ఎన్ని ఉన్నప్పటికీ మరి సొలొమోను దగ్గరికి తీసుకువచ్చి సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించింది ఎవరు? మరి షేబా దేశపు రాణి. ఆ విధంగానే ఇంత మళ్ళీ ఏబు అంటాడు కదా, నువ్వు 1000 ప్రశ్నలు వేసిన ఒక్కదానికి కూడా నేను సమాధానం చెప్పడానికి నాకు ఏమీ లేదయ్యా, నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే జ్ఞానం మాకు లేదంటున్నాడు. నిజమే కదా. మరి అంత జ్ఞానం కలిగిన దేవుణ్ణి వీళ్ళు ప్రశ్నల చేత విసిగించేసి దేవునికే విసుగుదల చెప్పించారంట. ఇక మళ్ళీ వాళ్ళు అడగ తెగించలేక తిరిగి వెళ్ళిపోయినట్లు మనము చూస్తూ ఉంటాము. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి చివరి ప్రయాణంలో మనం చూసినట్లయితే దేవుని విసిగించే వ్యక్తుల్లా కాకోకుండా మన వేషధార బ్రతుకును మార్చుకుంటూ మరి దేవుని దగ్గరికి వచ్చిన మనము దేవునిని అంగీకరిస్తూ ఆయన మళ్ళా రానయ్యున్నాడు కాబట్టి ఆయనతో ఎత్తబడే బిడ్డల్లాగా ఆయనతో మనము మళ్ళీ ఆయన రాణిగా మనం వధువు సంఘములాగా ఆయనతో కూర్చునే వ్యక్తుల్లాగా ఉన్నామో లేదో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శాస్త్రులు పరిశీలు ఏ విధంగా అడిగారో మనము కూడా అజ్ఞానంతో కాకుండా జ్ఞానము కలిగి దేవుణ్ణి అడగాలి. ఏంటంటే, అయ్యా నీవే నిజమైన దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, కాబట్టి మా జ్ఞానము ఏ పాటిది? నీ జ్ఞానము మా జ్ఞానము అంటే వెర్రితనం అంట. మనకున్న జ్ఞానాన్ని చూసుకుంటే దేవుని వెర్రితనమే మనకి జ్ఞానం అనుకుంటాం. అట్టి కాకుండా ఒకసారి చెప్తున్నాడు కదా, ఏమనంటే, అయ్యా మా జ్ఞానం వెర్రి జ్ఞానము, కాబట్టి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మేము జ్ఞానం లేని వాళ్ళమి ప్రభువా అని తెలియపరుస్తూ సామెతలేగా రాస్తున్నాడు కదా. మనం జ్ఞానం లేని వారం కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఈ లోక జ్ఞానం వెర్రితనము కాబట్టి ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుని జ్ఞానాన్ని మనము పొందుకుంటూ దేవుని దగ్గరికి మనం వెళ్ళినట్లయితే దేవుడు మరి మనల్ని చేర్చుకోవడానికి మరి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ పరిశుద్ధ వారంలో, ఈ పరిశుద్ధ మంగళవారం రోజు దేవుడు మనకి చక్కగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, మనము ఆయన దగ్గరికి వచ్చి వంగి, ప్రభువా మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, మా పాపాలని క్షమించు అని దేవుని మన దగ్గరికి మనము వెళ్ళి మనం తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి స్వభావం మనం ధరించుకుంటూ పరిశుద్ధ వారంలో మనం అందరము కూడా తగ్గించే స్వభావం కలిగి ఉండాలంటే, మళ్ళీ ఇతరులను మనం క్షమించే స్వభావం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు మరి ఈ పరిశుద్ధ మంగళవారం రోజున నేను తెలియచేస్తూ మరి మీ అందరికీ కూడా మరి శుభములు తెలియచేస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.